బేగంపేటలో జరిగింది. ఇలా ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు. ఎవ్వరు లేరు ఫ్లాట్‌లో. 10 మినిట్స్ ఫ్లాట్ చూసి వెళ్ళని చెప్పి పిలిచాడు. దాని తర్వాత చూస్తే ఫ్లాట్‌లో అందరు బెడ్‌రూమ్‌లో అందరూ బయటికొస్తున్నారు ఒక్కొక్కళ్ళు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో జ్యూస్ వాటరో జ్యూసో తాగిపించారు సార్ ఆ రోజు నాకు. అది తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్‌బాగ్‌లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్ళి అయిన రోజే సార్. ఆ రోజు బేగంపేటలో జరిగింది పెళ్ళికి ముందు. వాళ్ళే వచ్చారు మ్యామ్. నేను అడిగాను వాళ్ళకి ఫేస్ టు ఫేస్ వెళ్ళి నవాజ్కి అడిగితే అది నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు అలా ఏం లేదని చెప్పారు. దాని తర్వాత పెళ్ళైన రోజు అడిగితే పెళ్ళైన రోజు జరిగింది నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఎవరికైనా బయటికి చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తారంట. అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాటలు మాట్లాడారు సార్. అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత ఏ డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా ఇది అన్నీ వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇది అని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. తాయితులు అవి కట్టేవాళ్ళు సార్ నా చేతికి. ఇంకా బ్రేస్లైట్ ఒకటి ఇచ్చాడు మెయిన్ కలిసిన 2 డేస్కి, ఇది నీ చేతికి ఉండాలి ఎప్పుడు, ఇది తీయొద్దు అని చెప్పి అనేవాడు. తీస్తే మళ్ళీ తమ్ముడు వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఆ బ్రేస్లైట్ తీసుకొని వచ్చేవాడు. సో అది అంత ఇంపార్టెంట్ ఏంటో నాకు అర్థం కాలేదు అప్పుడు. దాని తర్వాత లేటర్ ఆన్ అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఇంకా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇచ్చినవి. కానీ అతను ఏదైతే ఇచ్చాడో పడేపించాడు నాకు. దర్గాకి డిసెంబర్లో తీసుకెళ్ళాడు కదా సార్, అప్పుడు ఆ బ్రేస్లెట్ పడేపించి ఇంకొక తాయితు కట్టిపించాడు నాకు. ఫస్ట్ ఇది లవ్ జిహాద్ అనేది నిజంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇదంతా నిజంగా జరుగుతుంది. ఇదంతా ఫేక్ అని నేను బయట న్యూస్ వింటున్నాను. కానీ ఇది నిజంగా ఉంది, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి. వేరే అమ్మాయి ఇలా అవ్వద్దు అని చెప్పి నేను ఈరోజు ముందుకొచ్చి ఇవన్నీ చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది సార్. అవును సార్. ఫస్ట్ 16.7 lakhs బాండ్ చేయించారు వాళ్ళే. అది ఉంది నా దగ్గర. దాంట్లో ఏమనుందంటే October 12th రోజు డబ్బులు ఇస్తాడు అని చెప్పి రాశాడు. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ అని చెప్పి మా ల్యాండ్ ఒకటి అమ్మడం జరిగింది. బిజినెస్లో తన పేరు మీదకి బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి మా మమ్మీతో మాట్లాడడము, తన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది మా మమ్మీ పేరుతో ల్యాండ్ ఉందని చెప్పి, ఆ సర్టిఫికేట్ తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడము, పేపర్స్ లేకపోయినా ల్యాండ్ అమ్మించడం. అరౌండ్ 30 lakhs వరకు మా దగ్గర తీసుకున్నాడు సార్ అతను. లోన్స్ ఒకటి నా పేరు మీద, గోల్డ్ ఒకటి అంటే నా చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి అవన్నీ అమ్మడం జరిగింది. ఫస్ట్ మా షాప్కి రావడం అయితే నవాజ్ ఉంది మ్యామ్, నవాజ్. దాని తర్వాత నవదుర్గలాగా మారాడని చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. ఆ పేరు అంటే నవాజ్ అనే ఉంది అందులో, కానీ మారడం మాత్రం సర్టిఫికేట్ చూపించి ఇలా మారిపోయానని చెప్పి చెప్పాడు మ్యామ్. అలా ఏం అంటే అడగడం అంటే వాళ్ళు చదివిస్తారు మనతోటి, అదేదో రిజిస్టర్ ఆఫీస్లో ఒక పారా చదివిస్తారు మనతోటి, అది చదివించారు. నాకు ఏమని చెప్పారంటే 10 daysలో మళ్ళీ మార్చుకోవచ్చు, అలా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి 10-15 daysలో మార్చుకోవచ్చు అన్నారు. జస్ట్ నాకు తెలిసి ఆ సర్టిఫికేట్ ఎందుకు చూపించడం జరిగిందంటే నా ట్రస్ట్ గెయిన్ చేయడానికి కోసం అని చెప్పి చూపించడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్.
లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ అందరి లైఫ్లో ఉంటుందని అనుకుంటున్నాను మ్యామ్. దానికి అలాంటి అలిగేషన్స్ పెట్టి ఇలా చేయొచ్చు అని చెప్పి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో మాట్లాడిన చాట్లో మే 17th or 16th మే ఫస్ట్ వీక్లో మాట్లాడిన చాట్లో ఏముందంటే, నేను 2020 నుంచి సింగిల్, నాకు మా అక్క ఒకటే ఉంది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వే నా ఫ్యూచర్ వైఫ్వి, నేను కలవాలనుకుంటున్నాను, నేను వరంగల్కి వస్తున్నాను. మళ్ళీ ఇది ఏమంటారు మ్యామ్, అది ప్రూఫ్ నా ఫోన్లో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను సాఫ్ట్ కాపీ. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటిదంటే, అతని లిస్ట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉన్నారేమో, సో అతను చూస్ చేసుకొని ఫస్ట్ ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడు. ఆ అమ్మాయి పడకపోతే నన్ను టార్గెట్ చేయడం జరిగింది ఆ చాట్ బట్టి చూస్తే మాత్రం. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళి అండ్ లవ్. సో మే 17th కలిసాను, మే 17 రోజు కలిసాను. పెళ్ళి జూలై 28కి జరిగింది. సో ఆల్మోస్ట్ 1.5 month 2 months వరకు గ్యాప్ వచ్చింది మ్యామ్ మధ్యలో. యాక్చువల్గా నజీరా అని చెప్పి పేరు పెట్టారు నాకు. నజీరా అని చెప్పి పేరు పెట్టాడు. అండ్ ఫ్యూచర్లో మనము దుబాయ్కి వెళ్ళిపోతాము. అతని మాటలు బట్టి ఏమర్థమైందంటే, ఒక ఫ్యామిలీని సెట్ చేస్తారంట నాకు అతనికి, ఒక మదర్ ఫాదర్ సెట్ చేసి మనల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అవ్వని అని అడిగితే, చార్మినార్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఒక 10 minutesలో డబ్బులు ఇచ్చేస్తే చేంజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ పాస్పోర్ట్ విషయం అయితే 1 lakh వరకు ఇస్తే పాస్పోర్ట్లో కూడా అంత చేంజెస్ చేసేస్తారంట, 1 hourలో మన చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సార్. అండ్ కువైట్ అమ్మాయిని చేసుకున్నాను, ఆ రికార్డింగ్ వినిపివ్వాలని అనుకుంటున్నాను నేను. వచ్చింది సార్, అడిగాను నేను. ఎలా సార్? వచ్చింది సార్. ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ అని నాకు తెలుసు, ఇలాంటివి చేస్తుంటారని తెలుసు, ఆ ఫేక్ సర్టిఫికేట్ అని కూడా నాకు తెలుసు. నేను ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదంటే, మా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్, నాకంటే ఇంపార్టెంట్ వాళ్ళు నాకు. మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తా అని చెప్పడం ఎంత కరెక్ట్, మా చెల్లిని కూడా ఇలానే కిడ్నాప్ చేసి రేప్ చేస్తానని చెప్పడం ఎంత కరెక్ట్ చెప్పండి మీరైనా. ఆ ట్రాప్లో అవును సార్. మా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్.